రాజుగారు ఫంక్షన్కి పిలిస్తే రానని మాత్రం ఎలా అంటాను. ఆయన హీఈస్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ టు అస్, సో ఐ ఆల్వేస్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమా ఇంతవరకు హిట్ అయింది, ఏది మిస్ అవ్వలేదు. వాళ్ళకి 100% ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఐఎమ్ షూర్ లవ్లీ విల్ డూ వెరీ వెరీ వెల్. అలానే ఐ విష్ జయ గారు ఆల్ ద బెస్ట్, అనూప్ అండ్ ఆది వాళ్ళ ఫాదర్ సాయి కుమార్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఆది ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ సార్. ఐమ్ వెరీ హ్యాపీ. లవ్లీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ గ్రేట్ ట్రావెల్ అండి. ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగి ఇంతవరకు వచ్చి అందరి ఆదరాభిమానాలు. సో ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్స్ మా వెంకట్ గారికి. ఎందుకంటే ఇదంతా ఒక డ్రీమ్. ఈ డ్రీము ఒక విధంగా ఒక లెవెల్కి నాన్న సాధించారు, ఒక లెవెల్కి నేను సాధించాను. ఆదికి మొదలైంది. సో దీనికి మొదటి వ్యక్తి వెంకట్ గారే. సో ఈ సభాముఖంగా వెంకట్ గారికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రేమ కావాలి మీ అందరికీ తెలుసు, ఆయన నమ్మకం. అలాగే ఈ సినిమా కూడా జయ గారు కథ చెప్పగానే నేను మెడ్రాస్లో ఉంటే వెంకట్ గారు, అచ్చిరెడ్డి గారు ఇమీడియట్గా నన్ను హైదరాబాద్ రమ్మని చెప్పడం జరిగింది. కథ విన్నాను, కథ బాగా నచ్చింది, తొందరలో మీ ముందుకు రాబోతోంది. సో మంచి సాంగ్స్, సో అనూప్ ఆది మంచి ఒక మ్యాజిక్ కాంబినేషన్. అలాగే ఈ సభాముఖంగా అచ్చిరెడ్డి గారికి, మా సురేష్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ ముఖ్యంగా మా ఆర్ఆర్ మూవీ మేకర్ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి, మా రమేష్ గారికి. సో నాకు ఏంటో టెన్షన్గానే ఉంది, మాటలు తడబడుతున్నాయి. థింగ్ ఈస్ ప్రతి సినిమా ప్రసవ వేదన. రెండో సినిమా చాలా ముఖ్యమైన సినిమా. బిఏ రాజు గారు ఒక మాట చెప్పారు, సినిమా నేను ఇంతవరకు సింగిల్ ఫ్రేమ్ చూడలేదు, షూటింగ్కి వెళ్ళలేదు, మా మీద నమ్మకంతో మీరు ఆదిని మాకు అప్పగించండి అని. ఇందాక జయ గారు చాలా గొప్ప మాట చెప్పారు, మహేష్ బాబుని దృష్టిలో ఉంచుకుని ఆదిని ట్రీట్ చేశానని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో జయ గారికి థ్యాంక్స్ చెప్తూ ద గ్రేట్ టీమ్ అందరితోనే మాట్లాడుతూనే ఉంటాను. మా మేనేజర్ మురళితో కానీ ఎలా వస్తుందని. ఫైనల్గా ఆవిడ ఏ లెవెల్ కంటే ఇస్తాంబుల్లో దూకుడు సాంగులు చేశారు కాబట్టి ఈ సినిమా కూడా అక్కడే చేయాలి అని అక్కడికి కూడా వెళ్ళి ఆ చలిలో మంచులో చేయడం జరిగింది. సో ఆల్రెడీ పాటలు ఆదిత్య వాళ్ళు ప్రమోషనల్ సాంగ్స్గా నెట్లో పెట్టడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఆల్రెడీ రాత్రి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకంటే అందరి చేత ప్రేమించబడే లవబుల్ హీరో సో మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఈవెన్ ఆల్ యువర్ ఫ్యాన్స్ విల్ వాచ్ దిస్ ఫిలిం. సో అది ఇట్స్ యువర్ డే. సో గాడ్ బ్లెస్ యూ. అండ్ మీ అందరి ఆశీర్వాదం, అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆశీర్వాదం, ముఖ్యంగా పాత్రికేయుల మీ ఆదరాభిమానాలు, అందరి ఆశీర్వాదం ఆదికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్. నమస్కారం. లవ్లీ ఓపెనింగ్ మహేష్ బాబు చేతుల మీదుగా చేయాలని అనుకున్నాం. అప్పుడు అవుట్డోర్ షూటింగ్లో ఉండడం వలన ఓపెనింగే చేయకుండా డైరెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఆడియో ఫంక్షన్ మీరు చేయాలి బాబు అన్నప్పుడు ఎప్పుడైనా నేను కంపల్సరీగా చేస్తానని ప్రామిస్ చేశారు. ఆ మాట ప్రకారం ఇవాళ రోడ్ల మీద షూటింగ్ చాలా టెన్షన్ షూటింగ్లో ఉండి కూడా కేవలం మా మీద అభిమానంతో ఇంత అభిమానంగా వచ్చినందుకు స్పెషల్గా థ్యాంక్ చెప్తున్నాం. మా యూనిట్ అందరి తరపున థ్యాంక్ యూ బాబు. అలాగే మా శ్రీను వైట్ల గారు, ఆయన కృష్ణ గారి అభిమాని. మేమిద్దరం ఎప్పటి నుంచో కృష్ణ గారితో ఆయన కో డైరెక్టర్గా చేశారు. మహేష్ బాబుతో సూపర్ హిట్ చేయాలి అంటుండేవాళ్ళు. డెఫినెట్గా మీకు ఆ మంచి ఇది ఉందండి, మహేష్ బాబులోని పొటెన్షియాలిటీని తీసుకొస్తారు మీరు అనేవాడిని. దూకుడుతో 80 ఏళ్ల చరిత్రని రికార్డ్ బ్రేక్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. మహేష్ బాబు, శ్రీను వైట్ల గారి కాంబినేషన్ అంటే ఇవాళ మళ్ళీ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్న వాళ్ళిద్దరూ ఒకే స్టేజ్ మీద మా దగ్గర ఉండడం అది మాకు చాలా గర్వకారణంగా ఉంది.